తిన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రీ కంటెంట్ గురించి చెప్పు అన్న. ఆ రీయూజ్డ్ కంటెంట్ ఛానల్ ఆ టర్మినల్స్ గురించి బ్రదర్ ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే నిన్న నాకు బ్రదర్ ఇది చెప్పిండు. ఆల్రెడీ అందరికి తెలిసిందే. ఇది ఫ్రీ కంటెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మల్లన్న తిన్మార్ మల్లన్న ఫ్రీ కంటెంట్ అంటాడు. ఈ ఫ్రీ కంటెంట్ వల్ల మీ యూట్యూబ్ ఛానల్లో మీ మానిటైజేషన్ కాదు. ఒక వ్యక్తి వేసిన వీడియోని ఇంకో ఛానల్లో, ఉదాహరణకు యూన్యూస్ ఛానల్కి సంబంధించిన ఫీడు, ఆ వీడియోస్ వేరొక ఛానల్ వాడుకుంటే ఆ ఛానల్కి యూట్యూబ్ కండిషన్స్ ప్రకారం, దాని టర్మ్స్ ప్రకారం సహజంగానే అది మీకు మానిటైజేషన్ కాదు. ఫ్రీ కంటెంట్ తీన్మార్ మల్లన్న ఫ్రీ కంటెంట్ ఇస్తాడని మీరు ఉత్సాహంగా తీన్మార్ మల్లన్న ఏదో పెద్ద మనసు వేసుకొని ఇస్తాడని అని మీరు అనుకుంటానేమో. ఆయనది అది పెద్ద మనసు కాదు. 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న క్యూ న్యూస్ ఛానల్ని, ఒక 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న శనార్థి తెలంగాణ ఛానల్ని వాళ్ళ అన్న తీసుకున్నాడు. వాళ్ళ అన్న 2 ఛానళ్ళు తీసుకోవడం వల్ల ప్రస్తుతం ఈయనకు ఒక వేదిక లేకుండా అయిపోయింది. కాబట్టి ఈయన కొత్తగా తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనే ఓ ఛానల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికిప్పుడు దానికి సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న ఇక పలానోడికి సబ్స్క్రైబ్ చేయరు అనగానే ఆయన జనాలు నమ్మే స్థాయిలో ఉండే అప్పుడు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసిండు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కుక్కలు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేవు. కాబట్టి ఆయనకే దిక్కు లేక ఆయననే సబ్స్క్రైబర్స్ని పెంచుకునేందుకు ఫ్రీ కంటెంట్ అనే పేరుతోటి మిగతా చిన్న చితక యూట్యూబ్ ఛానల్ అందరికీ ఫ్రీ కంటెంట్ అనే పేరుతోటి ఆశ చూపిండు. ఆ మాయాజాలంలో పడి మీ ఛానళ్లను మీరు వేస్ట్ చేసుకోకండి. మీ సొంత కంటెంట్ తోటి, మీ సొంత తెలివితోటి, మీ సొంత ఆలోచనలతోటి మీ యూట్యూబ్ ఛానళ్ళని డెవలప్ చేసుకోండి. రీయూజ్డ్ కంటెంట్ తోటి ఛానళ్ళు మొదటికే మోసం వస్తుంది. ఈ కుట్రను పసిగట్టి అర్థం చేసుకోర్రి. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది అదే పనిగా ఆయన లైవ్ను పెడతాడు. దానివల్ల మీ ఛానళ్ళకే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మానిటైజేషన్ మీకు కాదు. అదేవిధంగా రీయూజ్డ్ కంటెంట్ కింద కూడా యూట్యూబ్ మీ ఛానల్ని హోల్డ్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోరు.